గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ యువర్ వైజాగ్ అమ్మాయి. ఇప్పుడు వచ్చి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మేమైతే చాలా రోజుల తర్వాత లంచ్కి అయితే వెళ్తున్నాము, అంటే చాలా మంత్స్ కూడా అయిపోయింది. ఇంకా ఈరోజు వెళ్తున్నాం కాబట్టి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను. తిను మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్, తిన ఫ్రెండ్. సో నాకు సేమ్ అక్క లాంటిదే, పేరు ప్రవీణ. వీళ్ళిద్దరు చైల్డ్హుడ్ నుండి ఫ్రెండ్స్ ఇద్దరునా. సరే అయితే డైరెక్ట్గా మన రెస్టారెంట్కి అయితే కలుద్దాం. బాయ్ బాయ్. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్పైసీ వెన్యూ రెస్టారెంట్కి అయితే అందరూ డిసైడ్ అయితే వెళ్తున్నాము. బాగుంటుంది అని చాలామంది అన్నారు, స్పైసీగా ఉంటుంది బాగుంటుంది అని అన్నారని వెళ్తున్నాము. సిరిపురంలోనే మన అందరికీ, వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మేము రీచ్ కూడా అయిపోయాము. ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఏంటనేది బయట వాళ్ళైతే మెన్షన్ చేశారు. చాలామంది ఉన్నారని పక్కన వాళ్ళైతే ఆర్డర్ చేసుకోమన్నారు. స్కాన్ ఇచ్చారు, స్కానర్లో మేమైతే ఆర్డర్ చేసుకుంటున్నాము. ఏటేటి ఆర్డర్ చేయాలనేది మేము అక్కడ డిస్కషన్ చేస్తున్నాము. అంటే కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకున్నారు, అక్కడేనా లోపలికి వెళ్ళాక ఇంకా యాడ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. సో నేనైతే ఆర్డర్ చేసేసాను. ఆర్డర్ చేశాక చిన్న స్లిప్ అయితే వాళ్ళు ఇచ్చారు, ఇంకా అరగంట కూర్చోమన్నారు. సో 30 మినిట్స్లో 15 మినిట్స్ అయిపోయిందని ఇంకా మాకు బోర్ కొడుతుందని అలా బయటకు వచ్చి అయితే అలా తిరుగుతున్నాము మీ ముగ్గురం కలిపి. ఒకవేళ ఈ రెస్టారెంట్ కనుక వస్తే 12:30కి ఆ టైం చేసి రండి, కానీ లేట్గా అయితే వెళ్ళకండి. మేమైతే 1:30కి వెళ్ళి అయితే బలైపోయాము. అక్కడ నేను ఏదో తెగ మాట్లాడేస్తున్నాను, నాకు సైడ్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని నేనైతే మాట్లాడిన టైంలో చూసుకోలేదు. అందుకే ఈ టైంకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇదే చెప్తున్నాను నేను కూడా, బేగా వెళ్తేనే బెటర్. సో ఇంకా మమ్మల్ని అయితే ఆర్డర్ చేసి సైడ్ని అయితే కూర్చోబెట్టి వెయిటింగ్ లిస్ట్లో అయితే పెట్టించారు. అలా కాకుండా మీరు మాత్రం బేగా వెళ్తేనే బెటర్. ఇంకా మేమైతే రెస్టారెంట్లోకి అయితే వెళ్ళిపోయాము. హ్యాండ్ వాష్ దగ్గర ఈ పెద్ద మిర్రర్ ఉందని నేనైతే సెల్ఫీగా తీసుకున్నా. సో గైస్ ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కాంప్లిమెంటరీగా వాటర్ అయితే ఇచ్చారు, బట్ నేను ఇప్పటికి వచ్చి తాగలేదు, ఇప్పుడే తాగడం. అండ్ మెనూ పేపర్ కూడా అందరికి ఒక్కొక్కటి ఇలాగైతే వేసారు, ఫుల్ పేపర్ అంతా కూడా. ఇంకా రెస్టారెంట్ అంతా చాలా బాగుంది. ఇంక నేనైతే ఫుల్ ఒకసారి అయితే ఒక క్లిప్ అయితే తీసాను. కార్నర్కి అయితే మేము వచ్చి కూర్చున్నాం, సెటిల్ కూడా అయిపోయాము. కార్నర్కి వచ్చేసాము. మీకు చూపించుంటుంది మొత్తం లైటింగ్ అంతా గోల్డ్గా వచ్చి బాగుంది. మేము కింద ఆర్డర్ చేసుకుని ఇక్కడ లేట్ అయితే చేసేసారు వాళ్ళు, బట్ మేమేం చేయలేము కదా. అంతలో మాకు స్టార్టర్లు అయితే వచ్చేసాయి. అపోలో ఫిష్ అండ్ తందూరీ చికెన్. తందూరీ చికెన్ బాగుంటుంది అని మా కజిన్ ఒకరు చెప్పారని మేమైతే ఆర్డర్ చేసుకున్నాము. కానీ నాకు తందూరీ చికెన్ కానీ అపోలో ఫిషే బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా సరే నా ఫేవరెట్ స్టార్టరే అపోలో ఫిష్. నేనే ఆర్డర్ కూడా చేయించుకున్నాను. అండ్ తందూరీ చికెన్ అయినా సరే గ్రీన్ చట్నీ ఉంటేనే అది బాగుంది. నాకు కూడా అలానే నచ్చింది గ్రీన్ చట్నీతోనే. కానీ అపోలో ఫిష్ మాత్రం బాగుంది. స్టార్టర్ మాత్రం స్పైసీ ఏం లేదు, బాగానే ఉన్నది అనిపించింది. కానీ బిర్యానీలోకి చాలా స్పైసీ అయితే దింపేశాడబ్బా. చికెన్ దమ్ బిర్యానీలో చికెన్ ఫ్రై బిర్యానీలో అయితే చాలా గట్టిగా స్పైసీ అయితే ఉన్నది. నేను ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ నేనైతే సలాడే చూసుకుంటాను. వాళ్ళు ఇచ్చే ఆనియన్స్, క్యాబేజ్ అలాంటివి ఇస్తారు కదా, నేను అవే ఎక్కువగా నేనైతే తింటాను. ఇంకా తినే టైంలోని బిర్యానీస్ అయితే వచ్చాయి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి అండ్ నాటుకోడి బిర్యానీ ఒకటి అయితే ఇచ్చాము. అండ్ ప్రాన్స్ బిర్యానీ కూడా ఇచ్చాము, అది తర్వాత అయితే ఇచ్చాము. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 2 అయితే ఇచ్చాము మేము. సో అది తింటుంటే నా రియాక్షన్ మీరే చూడండి ఎలా ఉంటుందో ఏంటో అనేది. నాకైతే ఫస్ట్ అంతా బాగుందని అనిపించింది, తర్వాతకే నీకు వాటర్ బాటిల్ దింపేసాను. అలాగా అంత కారం అనిపించింది నాకైతే. గైస్ స్పైసీ వెన్యూలో స్పైసీ చాలా ఎక్కువగానే ఉంది. నేను అందులోని గ్రేవీ ఎక్కువగా నంచుకొని మరీ తింటున్నాను. చూసారు కదా నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందో. యాక్చువల్లీ నేను నార్మల్ టైంలోనే స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తింటాను, అలాంటిది నేను ఇలాంటి స్పైసీ అసలు దిగలేకపోయింది నాకైతే. వాటర్ బాటిల్ అండ్ టిష్యూ అలాగా అవే పట్టుకొని ఉన్నాను. బట్ నాకైతే ఫుడ్ బాగానే నచ్చింది. స్పైసీ అయినా సరే నాకు ఎక్కువ స్పైసీ ఫుడ్స్తే నచ్చుతాయి, బట్ ఇదెందుకో నాకు అలా అర్థం కాలేదు. నేను అక్కడ ఏమంటున్నాను, తీరిపోతుంది బాగా అంటున్నాను. బాగా అంటే బాగా తీరిపోయింది నాకు అక్కడైతే. సో స్పైసీ అయినా బాగుంది. సో గోలీ సోడా ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు తాగలేదు, ఇప్పుడే ఇది ఓపెన్ అయిపోయినా. ఫస్ట్ టైం కదా, కొద్దిగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతే.
చికెన్ బిర్యానీ అయితే స్పైసీగా ఉంది, కానీ ప్రాన్స్ బిర్యానీ కొద్దిగా యావరేజ్. ఇంకా అంత స్పైసీ ఫుడ్ తిన్నాక మస్ట్ అండ్ షుడ్గా డెజర్ట్స్ అయితే తీసుకోవాలి. ఆప్రికాట్ డిలైట్ అండ్ బటర్ స్కాచ్ అయితే తీసుకున్నాము. సో నేనైతే అక్కడ ఆప్రికాట్ డిలైట్ అయితే టేస్ట్ చేస్తున్నాను. దాని రివ్యూ కూడా నేను ఎలా ఉందో ఏంటనేది చెప్పాను. ఆప్రికాట్ డిలైట్ అయితే బాగుంది. సో ఇప్పుడు మేము బటర్ స్కాచ్ తినబోతున్నాము. ఫస్ట్ టైం నేనైతే ఆప్రికాట్ డిలైట్ తినడం, బట్ బాగుంది. గైస్ చూసారు కదా స్పైసీ వెన్యూలో ఫుడ్ ఎలా ఉందో ఏంటో అని నేనైతే చెప్పాను. అంటే వెళ్ళచ్చు, కానీ బేగా అయితే వెళ్ళాలి, లేదంటే వెయిటింగ్ లిస్ట్లో పెట్టేస్తారు మనల్ని. అండ్ ఫుడ్ అంతా బాగుంది, స్పైసీగానే ఉంది. మన అడక్క ముందే వాళ్ళైతే వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చేస్తారు. సో ఇంకంతే. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ అవర్ వైజాగ్ అమ్మాయి.